రైజింగ్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుక్షణం పదే పదే మాట్లాడుతున్నారు. 2047 నాటికి రైజింగ్ తెలంగాణను మీరు చూస్తారు. నేను మాటలు కాదు చేతలు చెప్తానంటున్నారు. మనం కూడా అంటున్నాం, వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారు, కీప్ ఇట్ అప్, తెలంగాణ అభివృద్ధి చెందితే సంతోషిస్తామని. కానీ నిన్న కొన్ని గణాంకాలు గత 2-3 రోజుల నుంచి నేను వార్తాపత్రికలో చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపించింది. నేను విద్యారంగంలో అధ్యాపకురాలుగా కూడా పనిచేసి వచ్చా. దేశం అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి, అక్షరాస్యత పెరగాలి. అక్షరాస్యత పెరిగినప్పుడు మానవ వనరుని పుష్కలంగా వాడగలుగుతాం. కానీ నిన్న కేంద్రం ప్రకటించినటువంటి గణాంక వివరాలు కానీ మనకి వివిధ సోర్సెస్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న గణాంక వివరాల్లో మనం ఎటువైపుకి వెళ్తున్నామా అని ఒక్క క్షణం నాకు బాధ కలిగింది. స్కూళ్ళను పెంచాలి. కార్పొరేట్లో ఉన్న స్థాయి కన్నా కూడా మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, సాంఘిక అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయి. పేదవారి శాతం ఎక్కువ. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అల్పాదాయ వర్గాలు ఇక్కడ ఉన్నాం. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 26,000 పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కానీ నిన్న ఒక్కసారిగా 1441 అటెండెన్స్ లేదని స్కూళ్ళను మూసివేశారు. అదే దిశలో ఇంకొక 650 స్కూళ్ళని మూసివేసే దశగా మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. బాధ అనిపించింది. 2000 స్కూళ్ళు కనుక వెళ్ళిపోతుంటే మండల స్థాయిలో ఈ స్కూళ్ళు మూతలు పడుతూ ఉంటే గ్రామ స్థాయిలో మన విద్యార్థులు ఎటు వెళ్ళాలా అని. ఎందుకు అటెండెన్స్ లేదు, ఎందుకు విద్యార్థులు రావటం లేదు, మనం ఆలోచించుకోవడం జరగాలి. అలా జరిగినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వచ్చింది. ఈ రోజున ఇలా స్కూల్ మూత వేసుకుంటూ పోతూ ఉంటే నిజం చెప్పాలంటే 3వ స్థానంలో ఉందట తెలంగాణ. మొదట స్కూళ్ళను మూసివేసే దానిలో అటెండెన్స్ లేని స్కూళ్ళల్లో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది, రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో తెలంగాణ. అభివృద్ధి పదంలో 3వ స్థానంలో ఉండాలి, కానీ దిగువ స్థానాల నుంచి 3 అంటే ఎంత అన్యాయంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం విద్య, వైద్యం, ఆ తర్వాత రహదారులు, ఈ 3 అభివృద్ధి సూచికలు. మరి విద్య విషయంలో ఇలాంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటే మనం పునరుద్ధరించుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన మరలా ఒక్కసారి విద్యా వ్యవస్థను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ కానీ ప్రజలందరికీ విద్య అందే పరిస్థితిని కల్పించుతూ ఉండాలని కోరుకుంటున్నాం.